హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో చికెన్‌తో క్రిస్పీగా వచ్చే చికెన్ పకోడీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. మీలో ఎవరైనా కొత్తగా ఈ ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఇప్పుడు ప్రాసెస్ చూసినట్లయితే ఒక 100 గ్రాముల చికెన్‌ని బోన్‌లెస్‌తో తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కారం అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక అర టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 100 గ్రాముల చికెన్ కోసం మెజర్మెంట్స్ అయితే చెప్తున్నానండి. తర్వాత ఇందులో యాడ్ చేసుకోవడానికి ఒక మీడియం సైజు నిమ్మకాయని అయితే తీసుకోవాలండి. ఇప్పుడు ఆ నిమ్మకాయని రసం పిండుకొని నాన్ వెజ్తో తయారు చేసేటటువంటి ఏ పకోడీ అయినా సరే నిమ్మకాయతోనే మనకి ఆ ఫ్లేవర్ అనేది రెట్టింపు అవుతుందండి. నిమ్మకాయని యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ పెరగడమే కాకుండా అందులో ఉన్నటువంటి నీచు వాసన అనేది పోతుంది. నిమ్మరసం, మసాలాలు, కారం, ఉప్పు అన్నీ కూడా చికెన్ ముక్కలకి అంటుకునేలాగా కలుపుకోవాలి. అది ఒకసారి కలుపుకున్న తర్వాత మనం అందులో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా కలుపుకొని మనం అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి అయితే యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మొక్కజొన్న పిండిని యాడ్ చేసుకోవాలి. ఈ పిండి అనేది పూర్తిగా మనం చేయితో పిసకకుండా ఈ విధంగా పైన కలుపుకోవాలి. మనం ఇక్కడ బియ్యం పిండికి బదులుగా శనగపిండి కూడా వాడుకోవచ్చండి. కానీ శనగపిండి వాడినట్లయితే మనకి క్రిస్పీనెస్ అనేది ఎక్కువగా రాదు. నేనైతే ఇక్కడ బియ్యం పిండిని వాడుతున్నాను. కావాలి అనుకున్న వాళ్ళు శనగపిండి కూడా వాడుకోవచ్చు. మనం పిండి అనేది మసాలాలతో పాటుగా అన్నీ ఒకేసారి వేసి యాడ్ చేసుకోవద్దండి. మసాలాలు అనేవి ముక్కకి పట్టుకున్న తర్వాతే మనం పిండి అనేది ఈ విధంగా యాడ్ చేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం ఈ విధంగా ఒక్కొక్కటిగా పకోడీలు అనేవి వేసుకోవాలి. మనం చికెన్ పకోడీ అనేది ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ హీట్లో వండొద్దండి. అలాగని లో ఫ్లేమ్లో కూడా ఉంచొద్దు. మీడియం హీట్లో ఉంచినప్పుడే మనకి చికెన్ పకోడీ అనేది క్రిస్పీగా మరియు లోపల కూడా మొత్తం ఉడికిపోయి చాలా బాగా వస్తుందండి. అలాగే ఈ చికెన్ పకోడీ మనం చేసేటప్పుడు వేసిన వెంటనే గంటె పెట్టి మాత్రం కలుపుకోవద్దండి. వేసిన తర్వాత 40 to 50% కుక్ అయినవి అనుకున్న తర్వాతనే మనం వాటిని అయితే కలుపుకోవాలండి. లేదు అంటే వాటిపైన ఉన్నటువంటి మనం కలుపుకున్నటువంటి మసాలాలు, పైన పూతగా వేసుకున్నటువంటి పిండి కూడా మనకి అవన్నీ కూడా పక్కకు తొలగిపోయి చికెన్ ముక్క అనేది లోపల మాడిపోతుంది. అలాగే మసాలాలు కూడా మాడిపోతాయండి. మనకి చికెన్ పకోడీలో మసాలాలు మాడిపోతే మనకి చికెన్కి ఆ టేస్ట్ అనేది తెలియదు. పైన ఉన్నటువంటి పిండి మాత్రమే మనకి బాగా బ్రౌన్ కలర్లోకి వస్తుంది. లోపల మసాలాలు అనేవి అస్సలు మాడిపోవు. చికెన్ పకోడీ అనేది ఈ విధంగా ఉడికిన తర్వాత మనం వాటిని తీసి పక్కకు పెట్టేసుకోవాలండి. మనం ఈ విధంగా చికెన్ పకోడీ అనేది చేసినట్లయితే చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా అస్సలు తగ్గదండి. మనకి ఎప్పుడైనా సరే మసాలాలు, కారం అనేవి మాడినప్పుడే టేస్ట్ అనేది తగ్గుతుంది. మనం పిండిని పైన లేయర్గా వేసుకున్నాం కాబట్టి పిండి మాత్రమే పైన బాగా కుక్ అవుతుందండి. మిగిలినవన్నీ కూడా మసాలాలు అనేవి ముక్కకి బాగా పట్టుకుంటాయి. తర్వాత మిగిలిన అన్నిటిని కూడా ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుందండి. అలాగే మనం అందులోకి కొన్ని ఘాటు పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అనేది ఈ విధంగా అదే ఆయిల్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఇలాంటి నాన్ వెజ్తో తయారు చేసేటటువంటి ఫ్రైలు ఏమైనా సరే చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవద్దండి. కొంచెం మాత్రమే యాడ్ చేసుకొని మనం ఫ్రైలు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ ఆయిల్ని మనం నాన్ వెజ్ కర్రీస్ ఏదైనా వండేటప్పుడు అందులో కలుపుకొని వండుకుంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులోనే కొన్ని ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కొంచెం క్రిస్పీగా వేయించి పక్కకు తీసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి, మనం చికెన్ పకోడీ చేసే ప్రాసెస్ అనేది ఎంతో కరకరలాడే చికెన్ పకోడీ అనేది క్షణాల్లో రెడీ అయిపోతుంది ఈ విధంగా చేసినట్లయితే. ఇంతేనండి చికెన్ పకోడీ చేసే విధానం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.